హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం చెప్పుకున్న ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో అందులో భాగంగా సెకండ్ ఇయర్ కామర్స్ క్వశ్చన్ పేపరు. ఈ కామర్స్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, క్యాల్కులేషన్ పార్ట్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినా కంప్లీట్గా ఆన్సర్ అయితే తప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఇంత టఫ్ పేపర్ని పాస్ కావడం ఎలా అంటే కనుక మీకు ఒక విషయం చెప్తా చూడండి. మార్చిలో జరిగిన ఎగ్జామ్ కంటే కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్ కాస్త లిబరల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది పేపరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మార్చిలో జరిగిన పేపర్ని అయితే బాగా రివైజ్ చేసుకోండి, ఈ పేపర్ని రివైజ్ చేసుకోండి. ఈ రెండు కలిపి దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు చెప్పేసి ఉంటారు మీ లెక్చరర్స్ ఏది ఇంపార్టెంట్ ఏది కాదనేది. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఈ పేపర్ని జస్ట్ క్విక్ రివిజన్ కోసం యూజ్ చేసుకోండి. అంటే ఈ పేపర్ చూసిన తర్వాత మీకు ఎంత వరకు వచ్చు, ఈ పేపర్ చూస్తే లాస్ట్ ఇయర్ది, ఈ పేపర్ చూసిన తర్వాత మీకు ఎంత వరకు వచ్చు, ఎంత పర్సెంటేజ్ వచ్చో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ప్రకారమే మనకైతే క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. సెక్షన్ ఏలో చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 marks. దీంట్లో అయితే పక్కా వస్తుంది చూడండి. సెక్షన్ బిలో మనకు 4 రాయాల్సి ఉంటుంది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 marks. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 2 లేదా 1, 3 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏ క్వశ్చన్ని వదలకుండా చూసుకోండి. వచ్చిన వాటిని వదిలేసి రాని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ సెక్షన్ సి చూడండి. ఆన్సర్ ఎనీ 5 of the following questions. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 questions ఫ్రమ్ దిస్ వన్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. సో ప్రతి క్వశ్చన్కి 2 marks అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏటీఎం వస్తుంది, సెన్సెక్స్ వస్తుంది, అండ్ ఎంటర్ప్రినర్ అండ్ ట్రేడ్, స్టేట్ కమిషన్. సో ఇవన్నీ కూడా రిపీట్గా వచ్చేటివే. సో కాబట్టి మీరు రేపు ఎగ్జామ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏవి మిస్ చేసుకోవద్దు. ఏటీఎం, సో ఇది ఎక్కువగా వచ్చేది. అండ్ బిజినెస్ సంబంధించి, ట్యాక్స్ సంబంధించి కూడా కొద్దిగా నోట్ రాయమని అడుగుతాడు, కాబట్టి చూసుకోండి మంచిగా. అండ్ సెక్షన్ డి చూడండి. యూ హ్యావ్ టు రైట్ 1 question, ఈచ్ వన్ క్యారీ 20 marks. సో ఇది క్యాల్కులేషన్ పార్ట్ అనమాట. ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్, చాలా టఫ్గా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ క్యాల్కులేషన్ పార్ట్ ఎలా చేయాలి, ఎలా ఎక్స్పాండ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ నీట్గా వేసేసేయండి. ఆన్సర్ అయితే తప్పు చేయకుండా క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. అండ్ సెక్షన్ ఈలో చూడండి. సో 2 ఉంటాయి, దాంట్లో మీరు ఒకటి రాయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ వన్ క్యారీ 10 marks అనమాట. సో ఒకటి రాయాల్సి ఉంది, దాంట్లో చాయిస్ చూడండి రిమైనింగ్. దీంట్లో కూడా అంతే, కొద్దిగా క్యాల్కులేషన్ పార్ట్ అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ స్కిల్ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ క్యాల్కులేషన్ పార్ట్ అయితే మంచిగా అయితే చేసుకోండి. అండ్ సెక్షన్ ఎఫ్లో సో మీరు 2 రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ వన్ క్యారీ 5 marks, అది మర్చిపోతుంది. అండ్ 21, 22 ఇవి 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అఫ్కోర్స్ దీంట్లోంచి మీకు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 23, 24 అంటే 4 ఉన్నాయి, దాంట్లో 2 రాయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ జీలో చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 questions, ఈచ్ వన్ క్యారీ 2 marks. దీంట్లో కూడా మీకు చాలా ఈజీగా అండ్ లైక్ సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి మీరు సొంతంగా రాసినా కూడా మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మంచిగా చూసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎలా రాసారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా అడగండి, నేనైతే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.